Raghav Chadha attracted through his tremendous knowledge. While questioning in the parliament, the crowds of people, the people loved him and following him. But suddenly, Aam Aadmi Party dismissed him. They are not completely dismissed, but they avoided him. దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతూ ఉన్నదంటే ఖచ్చితంగా మనువాద బ్రాహ్మణ పార్టీల్లో టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఓరువరు అనేది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ కేజ్రీవాల్ కూడా ఒక మనువాదిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాఘవ చెడ్డా మాట్లాడినటువంటి క్వశ్చన్ విధానమనా లేదంటే వాళ్ళు చేసేటువంటి పనులనా వాళ్ళకి ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దుకోనికి ప్రయత్నం చేయలేదు. రాఘవ చెడ్డకు వార్నింగ్ చేయలేదు. డైరెక్ట్ పార్లమెంటరీ వాళ్ళు ఇచ్చినటువంటి పదవి నుంచి పక్కకు తప్పించి పంజాబ్కు సంబంధించినటువంటి ఇంకో నేతకి ఇచ్చుకోన్నారు. నేనేమంటున్నా అంటే మనువాదం అనేది లేదంటే నియంతృత్వ పార్టీల యొక్క ధోరణి అనేది భారతదేశంలో ఆనవాయితీగా కొనసాగుకుంటూ వస్తూ ఉన్నది. ఇలా కేజ్రీవాల్ ఏం చేసిరంటే కేజ్రీవాల్ అన్నా హజారేని అడ్డు పెట్టుకొని ఒక ప్రోగ్రాం చేసి కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసి ఏం లేకుండా చేసి ఇలా అధికారంలోకి వచ్చి ఢిల్లీలో పంజాబ్లో అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్కు ఇలా అంటే కాంగ్రెస్ స్థానాలే ఆక్రమించింది. అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడ కేజ్రీవాల్ అన్నా హజారే బీజేపీ ఇన్ని ఘోరాలు చేస్తూ ఉన్నా 25 లక్షల కోట్ల రూపాయలు ఇలా ఆదాని అమ్మాయిలకు దారదత్తం చేస్తూ ఉన్నా, ఈ దేశము ప్రధాని వేరే దేశ ప్రధానికి లొంగిపోయినా, విదేశాల్లో తిరుగుతూ 200 లక్షల కోట్ల అప్పులు చేసినా, ఈ దేశంలో ఉద్యోగాలు ఇవ్వకపోయినా, ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టకపోయినా, ఈ దేశంలో అనేకమైనటువంటి ఎప్స్టీన్ ఫైల్ లాంటి ఆరోపణలు వచ్చినా, ఇలాంటివి హర్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి విషయంలో యుద్ధం విషయంలో కానీ పాకిస్తాన్ యుద్ధం విషయంలో ఇలా అనేక దాడుల విషయంలో పహల్గామ్ దాడి కానీ లేదంటే అనేక దాడులు జరిగినటువంటి సందర్భాల్లో మనం చూస్తే ఎక్కడ కూడా నరేంద్ర మోడీ సక్సెస్ కాలేదు. కానీ అన్నా హజారే ఏడవన్నాడో ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే మరి కేజ్రీవాల్ కూడా మరొక మనువాదిలాగా తయారైనా అన్నది ఒక డౌటు. ఇవాళ రాఘవ చెడ్డా అనేటువంటి ఒక వ్యక్తిని పార్టీ నుంచి రాఘవ చెడ్డా ఏదేమైనా ఈ క్వశ్చన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజలకు తెలియని అనేక విషయాలను మాట్లాడాడు. కానీ రాఘవ చెడ్డా గురించి ఒక కారు అవుతుందో సార్ రైట్. అయితే రాఘవ చెడ్డా కూడా బీజేపీలో చేరుతాడన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటించి రాఘవ చెడ్డాను బీజేపీలో చేర్చుకుంటారని చెప్తాండి. అంటే ఒకవేళ కేజ్రీవాల్కు పార్టీకి కూడా భవిష్యత్తులో కథం అయితే అన్నది. ఎందుకంటే రాఘవ చెడ్డను తొలగించడం మొదలుపెట్టినప్పటి నుంచే దాని మీద ప్రజలు ఒక కాన్సన్ట్రేషన్ మొదలుపెట్టారు. రెండవది రాఘవ చెడ్డ బీజేపీలో చేరితే రాఘవ చెడ్డ పేరు కూడా అయిపోయినట్టే. రాఘవ చెడ్డ పెద్దగా బీజేపీని ఆయన ఏం ప్రశ్నించలేదు, క్వశ్చన్లు వేసినట్టు ఏం కనబడలేదు. కాకపోతే కొత్త విధానాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టినటువంటి రాఘవ చెడ్డ ఇక అనేక రకాలుగా ప్రజల దృష్టిలో మాత్రం ఒక మంచి మార్క్ వేసుకున్నాడు. కానీ బీజేపీలో చేరితే మాత్రం రాఘవ చెడ్డకు కూడా పుట్టగతులు ఉండేది కష్టమే. రాఘవ చెడ్డకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే బీజేపీ లాంటి మనవాద పార్టీలో అని వీళ్ళందరూ కుమ్మక్కయ్యారు. అంటే బీజేపీని ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి లేకుంటే యుద్ధం నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాల నుంచి ఏదైతే ఉందో ఇజ్రాయిల్ కానీ లేదంటే ఇరాన్ కానీ లేదా అమెరికా మధ్యలో జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలను కప్పిపుచ్చడానికి రాఘవ చెడ్డ ఫేమస్ అయ్యిండు. అది పక్కకు అయిందన్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా రాఘవ చెడ్డ బీజేపీలో చేరితే ఇటు ఆమ్ ఆద్మీ అటు బీజేపీ రాఘవ చెడ్డ భవిష్యత్తు కూడా ఖతమైపోయినట్టే గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మోసపూరితమైనటువంటి తెలివితేటలు చాలా ప్రమాదకరమైనవి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరేమంటారు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ.